నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా. స్తోత్రాలు కొరచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మంచిది. ఇప్పటిదాకా చక్కగా మనం పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచాము. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈరోజున ప్రేమేంద్ర బిళ్ళరా, ఎందరికో లేని వంటి ఈ గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. ఏది ఏమైనా ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని కూర్చొని మనం వింటున్నాము అంటే ఎంతో ధన్యులం, ఎంతో గొప్పవాళ్ళము అని మనం చెప్పుకోవచ్చు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఎందరికో లేనివంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చారు. అందుకని మనం ఎవరమంటే ఎంతో అదృష్టవంతులమని చెప్పచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఒక మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 6వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనములో చివరిలో ఒక చిన్న వాక్య భాగాన్ని దయచేసి మనం చూద్దాం. జనుల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఈ చదవబడినవంటే వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నవంటి మాట ఏమిటయ్యా అనేవంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, జనుల యొక్క ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు అంటాడు. జనుల యొక్క ఐశ్వర్యమును మనం అనుభవించటం ఏమిటి అని ఒకవేళ మీకు ఆలోచన కలగవచ్చు, డౌట్ రావచ్చు. వాస్తవమే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బిడ్డలకు తాను ప్రేమించిన వారికి ప్రజల యొక్క ఐశ్వర్యాన్ని ఎలా కలుగు చేస్తాడు, ఎలా ఇస్తాడు అనేవంటి విషయాన్ని బైబిల్లో మనం గమనించినట్లయితే, బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నాడు. తనకు పొలము, ఆస్తి, ఐశ్వర్యం సమస్తం తనకుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక రోజున తను అనుకుంటున్నాడు, ఇవన్నిటిని చూసి ఆలోచించి అతను అనుకున్నటువంటి మాట ఏంటంటే, ఇవన్నీ కూడా నేను సంపాదించుకున్నాను, ఇవన్నీ కష్టపడి రాత్రి పగలు నేను కష్టపడి నేను సంపాదించుకున్నాను, ఇదంతా నాదే అని అనుకొని చివరికి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని తన ప్రాణముతో తాను అనుకుంటున్నాడు. తన ప్రాణముతో తానే అనుకుంటున్న సమయంలో మరొక వ్యక్తి కావచ్చు, లేకపోతే దేవుని దూత కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ రాత్రి నీ ప్రాణమును దేవుడు అడిగితే నీకున్నవన్నీ ఏమైపోతాయి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది రాత్రిని పగలు ప్రయాసపడి సంపాదిస్తారు. బాగుంది. నువ్వు సంపాదించిన సంపాదన అది ఎవరికి దక్కుతుందో
చనిపోయిన నీకు ఏమాత్రం కూడా తెలియదు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్న వంటి విషయాన్ని మనం చూస్తే ఈ మాటను చాలా చక్కగా చెప్పాడు. ఇతను ఈ ధనవంతుని విషయంలో ఎప్పుడైతే తన జీవితంలో తాను అనుకున్నాడో, అనుకున్న మరో క్షణమే ఆయన ఏం చెప్పాడంట, ఈ రాత్రి నీ ప్రాణమును దేవుడు అడుగుచున్నాడు. ఈ ధనవంతుని విషయంలో మనం బాగా ఆలోచించాలి. దేవుడు అన్నాడు కదా, జనుల యొక్క ఐశ్వర్యాన్ని నేను మీకు కలుగు చేస్తాను అన్నాడు. ఎలా మనకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడు అనేటువంటి విషయాన్ని చూస్తే, దేవునికి దూరముగా ఉండి దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థనా జీవితం అనేది లేకుండా, దైవ భయం అనేది లేకుండా, వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోయి నువ్వు ఎంత సంపాదించినా కూడా అది చివరికి అది నీకు దక్కదు. అందుకని ఈ ధనవంతుడు అంటున్న మాట ఏంటంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. రెండో విషయం ఏంటంటే, ఇదంతా నేనే సంపాదించుకున్నాను అన్నాడు. ఇతరులు మనకు కనిపించవంటి విషయం ఏంటంటే, ఒకటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయాడు. రెండోది ఏంటయ్యా అంటే, తనను తానే గనపరుచుకుంటున్నాడు. తనను తానే చెప్పండి, తనను తానే గనపరుచుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది వాళ్ళకు వాళ్ళే గనపరుచుకుంటూ ఉంటారు. చెప్పండి, వాళ్ళకు వాళ్ళే గనపరుచుకుంటూ ఉంటారు. నేను చూడు ఎంత అందంగా ఉన్నాను, నేను చూడు ఎంత కలర్గా ఉన్నాను, నేను చూడు ఎంత తెల్లగా ఉన్నాను అని అనుకుంటుంటారు. అవునా కదా? అద్దం ముందు నిలబడుకొని మేకప్ వేసుకుంటూ అద్దం ముందు చూసుకుంటూ అనుకుంటారు, నేను చూడు ఎంత బాగున్నాను అని చెప్పి ఏంటండి వెనక ముందు అటు ఇటు వంగి తొంగి చూస్తూ ఉంటారు. మొత్తానికి బాగానే ఉంది, కానీ నువ్వు ఎంత అందంగా ఉన్నావనే సంగతి ఎప్పుడైనా నీ ఓటర్ ఐడి చూసావా? మీ ఓటర్ ఐడి చూసారా? ఎంత అందంగా ఉన్నారో దాంట్లో ఒకసారి చూడండి. అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అసలు ఈ ఫోటోలో ఉన్నది నేనా కాదా అని డౌట్ వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయం నాకు కూడా తెలియదు. ఓ పాస్టర్ గారు చెప్పారు, వాక్యం చెప్తాను అంటున్నాడు. అందంగా ఉన్నాను అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి మీ ఏంటండి ఓటర్ ఐడి చూడండి అన్నాడు. అప్పుడు నేను వాక్యం విని ఇంటికి పోయిన తర్వాత ఓటర్ ఐడి చూస్తే నన్ను చూసి నేనే నవ్వుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంత అందంగా ఉన్నానని అప్పుడు అనిపించింది నాకు. ఇంకా అలాంటప్పుడు అద్దం ముందు నిలబడాల్సినటువంటి అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. నన్ను నేను గణపరచుకోవాల్సినటువంటి అవసరము లేదు. కానీ మనకి గణపరచవలసింది ఎవరంటే, ఎవరిని గణపరచాలంటే యేసయ్యను మాత్రమే మనము గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వస్వమును సమస్తమును దేవుడు మనకిచ్చాడు కాబట్టి, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి మాత్రమే మనము గణపరిచే వంటి వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఈ ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి చెప్పండి? నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇతను సంపాదించినంత ఎవరికి దక్కుతుంది? చెప్పండి, ఎవరికి దక్కుతుంది? భార్య లేరు, పిల్లలు లేరు, తోబుట్టిన వాళ్ళు బంధువులు ఎవరూ లేరు. ఒక్కడే సంపాదించాడు, అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. ఆ రాత్రే ప్రభు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇతని ఆస్తి అంతా ఎవరికి అవుతుంది? అదే దేవుడు అంటాడు, జనుల యొక్క ఐశ్వర్యమును నేను మీకు కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చాలా మంది కష్టపడి సంపాదించి తృప్తిగా కూర్చొని ప్రశాంతంగా తిందాము, ఇంకా నాకు ఇబ్బంది లేదు అనుకున్న టయానికి ఒంట్లో ఏడి తగ్గిపోద్ది, నీరసం వచ్చేస్తుంది, రోజు రోజుకి కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి, బలహీనత వచ్చేస్తుంది, నిద్ర రాదు,
తిండి తిందామని తినటానికి మనసు రావట్లేదు. ఏంటి సంగతి అని ఆలోచన చేస్తే ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇతన్ని చెకప్ చేసి అంటారు, నీ బ్లడ్లో షుగర్ ఉందండి, నీకు షుగర్ బీపీ ఎక్కువైపోయింది, ఏది పడితే అది తినబాక, తింటే మాత్రం అంటాడు. వీడికి భయం వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇతను సంపాదించిన సంపాదన ఐశ్వర్యం అంతా ఎవరికి వస్తుంది? వెనక ఉన్న తన పిల్లలకి కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే, జనుల యొక్క ఐశ్వర్యాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఆ ఐశ్వర్యాన్ని మనం అనుభవించాలంటే దేవుని మాటను జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని మనస్సును మార్చుకొని దైవ భయం కలిగి వాక్యానుసారంగా ప్రభు సన్నిధిలో నడిపించబడాలని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మొదటి మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 10:22 చదవాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితము ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, రాత్రింపగలు కష్టపడుతున్న వాళ్ళు బాగా ఆలోచించండి. కడుపుకు సరైన తిండి తినకుండా, సరైన బట్టలు కట్టుకోకుండా, కనీసం ఇల్లులు కట్టుకొని కూడా వాటిని ప్రారంభోత్సవం కూడా చేయని వాళ్ళు ఉన్నారు. సంపాదన మీద పడిపోయి, ఏంటండి, సంపాదన మీద పడిపోయి ఇల్లులు కట్టుకొని అన్ని పనులు పూర్తి చేసుకొని ఓపెనింగ్ కూడా చేయని వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు సంపాదించుకొని ఎదిగిన వంటి పిల్లలకు పెళ్లిళ్ళు చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కొందరు సంపాదిస్తూ ఉంటారు, రాత్రిని పగలు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, కానీ వారి సంపాదన అప్పులకు సరిపోవట్లేదు. కష్టపడుతున్నారు కానీ వాళ్ళు రాత్రిని పగలు సంపాదిస్తున్నారు, కానీ కనీసం వారి జీవితంలో వారికి తృప్తి కూడా లేని స్థితిలో బ్రతుకుతున్న వాళ్ళు లేకపోలేదు. దీనంతటికి కారణం ఏంటంటే, నేను కష్టపడాలి, సంపాదించుకోవాలి, పైకి రావాలి అనే ఆలోచనలోనే ఉంటాడే కానీ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఆలోచన వాళ్ళకు కలగదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చే ఆశీర్వాదం కంటే నువ్వు సంపాదించుకునే ఆశీర్వాదం గొప్పది ఏమాత్రము కాదు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు సంపాదిస్తున్నావు, బాగానే ఉంది. కష్టపడి సంపాదిస్తున్నావా? అబద్ధాలు చెప్పి మోసం చేసి సంపాదించుకుంటున్నావా? ఎటువంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు సంపాదించుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. కానీ దేవుని వాక్యం సొలొమోను చాలా చక్కగా చెప్పాడు. ఏమని? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితము ఆ ఆశీర్వాదము ఎంత మాత్రమును ఎక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పదా, మనం కష్టపడితే వచ్చే ఆశీర్వాదం గొప్పదా? చెప్పాలి, తొందరగా చెప్పండి. ఎవరి ద్వారా కలిగే ఆశీర్వాదం గొప్పదండి? దేవుని ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదమే గొప్పది. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదం దేశంలో వ్యాపింప చేస్తుంది, ప్రపంచంలో పేరు ప్రకాంతిని కలుగు చేస్తుంది. నీ జీవితము ఆశీర్వాదకరంగాను, సమాధానంగాను, సంతోషంగా జీవించటానికి దేవుడు తోడ్పడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగాన్ని దేవుడు సొలొమోను గారి ద్వారా తెలియచేశారు. ఒక మాట చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయం తెలిసినట్టు వాళ్ళు మీకు అందరికీ తెలుసు, కొత్తదేం కాదు. బైబిల్లో రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, అబ్రహాము ఒక నాస్తికుడు, విగ్రహార్థికుడు, యేసు ప్రభును విరుగని వంటి వ్యక్తి.
ఓ చిన్న చిన్న బొమ్మలు చేసుకొని అమ్ముకొని బ్రతికే వంటి వ్యక్తి. తన తండ్రి అయిన తెరహవు చేసి ఆ బొమ్మల్ని ఇస్తే ఇతను ఏం చేసేవాడంటండి, వాటిని తీసుకెళ్ళి అమ్ముకొని జీవనాన్ని గడుపుతూ వచ్చేవాడు. ఒక రోజున దేవుడు దేశమంతటా చూశాడు, ప్రపంచమంతటా చూశాడు. ప్రపంచమంతటా చూస్తే ఎవరు కనపడ్డారండి దేవునికి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు కనపడ్డారంట? ఏం కొంపదీసి మీరేమైనా కనపడ్డారేంది? ఇప్పుడు మాట్లాడట్లేదు ఏంటని? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రపంచం అంతటా చూస్తే దేవుని దృష్టిలో అబ్రహాము కనపడ్డారు. ఎప్పుడైతే దేవుని దృష్టిలో అబ్రహాం గారు కనపడ్డారో వెంటనే దేవుడు అబ్రహామును పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును పిలిచి ఆయన అంటున్న మాట ఏంటంటే, అబ్రహాము, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన దానికి మరో మాట మాట్లాడకుండా, మరొక విషయం కూడా అడగకుండా బయలుదేరిన వాడు అబ్రహాము. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదమును పొందాలి అంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. పాపం నోట్లో ఏలు పెడితే కొరకనోళ్ళలాగా ఉన్నారు చూడండి, అంత నిశ్శబ్దంగా కూర్చున్నారండి. అసలు ఏం తెలియదు అన్నట్టు కూర్చున్నారు కదా. కదిలిచ్చి చూడండి, దుమ్ము లేపేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిచిన వెంటనే ఏం చేశాడంట? బయలుదేరి వెళ్ళాడు. చదవన మాటని. నీవు లేచి, నేను లేచా? ఎవరు లేచి చెప్పండి? ఎవరు లేవాలి ఇప్పుడు? ఒక్క నిమిషమ్మా, మీ పేరు పెట్టుకొని అక్కడ పేరు పెట్టుకొని చదువు. చదవండి. ఏంటి ఆలోచన చేస్తున్నారు? మీ పేరు పెట్టుకొని చదవండి గట్టిగా ఒకళ్ళు. అరే మరలా యెహోవా అంటారు. హోవా, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెవి గలవాడు ఈ మాటలను వినుగాక. ఉన్నాయా? చెవులు ఉన్నాయా? దేవుని ఆశీర్వాదం రావాలంటే వచ్చి కూర్చొని రెండు చంపలు కొట్టుకొని పోతే కుదరదా ఏంటండి? కొంతమంది వస్తారు ఇట్ట అనుకొని, చెప్పండి, ఇట్ట అనుకొని అంటే అర్థం ఏంటి? బొగ్గలు ఉన్నాయా లోపలికి వెళ్ళిపోయినాయని చూసినట్టుంది, తడివి చూసినట్టుంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఇట్ట అంటుంటారు, ఈ భుజం ఉందా, ఈ భుజం ఉందా, కిందికి పోయిందా, పైకి పోయిందా అన్నట్టు ఉంటుంది. కొందరి ఆచారాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఎవరి మాట వినాలంటండి? చెప్పండి, ఎవరి మాట వినాలి? దేవుని మాటను వినాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాటను విన్నాడో, ఒకటి స్వదేశాన్ని విడిచిపెట్టాడు, రెండోది తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, మూడోది బంధువులను విడిచిపెట్టాడు, నాలుగోది విగ్రహారాధన విడిచిపెట్టాడు, ఐదోది సమస్తమును విడిచిపెట్టి తాను వెరుగని దేశానికి బయలుదేరి వెళ్ళాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని మాటను విని ఎప్పుడైతే అబ్రహాము బయలుదేరి వెళ్ళాడో, అబ్రహామును దేవుడు ఏం చేశాడంటండి? చెప్పండి, ఏం చేశాడంట? మరి నిన్నెందుకు ఆశీర్వదించట్లేదు? నువ్వెందుకు ఆశీర్వదించబడట్లేదు? ఇంకా నువ్వెందుకు కన్నీళ్ళ మధ్యలో ఉన్నావు? ఇంకా ఎందుకు అవమానకరమైన స్థితిలో బ్రతుకుతున్నావు? ఇంకెందుకు లోకానుసారమైన స్థితిలో జీవిస్తూ ఉన్నావు? దేవుడు నిన్ను ఆశీర్వదించకపోవటానికి గల కారణం, నీలో విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టకపోవటం వలన దేవుని ఆశీర్వాదాలను నువ్వు పొందలేకపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని సొలొమోను గారు చెప్పారు, ఇప్పుడు చదవండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుని ఆశీర్వాదము మనకేం కలుగజేస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని భయము మనల్ని ఆశీర్వదిస్తుంది. మరి దేవుని భయం ఉందా?
ఈ రోజున నీ చేతుల కష్టార్జితంతో నీవు తృప్తిపరచబడుతున్నావా? రాత్రిని పగలు ఎవరిని అడిగినా మాకెక్కడ కుదురుతుందండి పొలం పను, కూలి పనులు, ఇప్పుడు సంపాదించుకోకపోతే ఇంక తర్వాత మాకేం ఉండదు అని అనుకుంటుంటారు. సంపాదించుకో, బాగానే ఉంది, కానీ సంపాదన నీకు అనుగ్రహించిన దేవునికి, సంపాదించుకుంటున్న నీకు జీవాన్నిచ్చిన దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని సలోమాన్ గారు ఈ మాట అంటున్నాడు, ఏమని? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్. రెండవ మాటను కూడా మనం చూద్దాం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 33వ అధ్యాయము, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా భయము, చదవాలి, యెహోవా భయము వారికి ఐశ్వర్యము నిచ్చును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనం ఆశీర్వదించబడాలంటే, ఐశ్వర్యవంతులుగా మార్చబడాలంటే ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటంట? దేవుని భయం. దేవుని భయం ఉన్నవాడు జాగ్రత్తగా ఉంటాడు. దేవుని భయం ఉన్నవాడు మెలకు కలిగి ఉంటాడు. దైవ భయం కలిగిన వాడు మెలకు కలిగి జాగ్రత్తగా నడిపించబడతాడు. ఎక్కడ కూడా అబద్ధానికి చోటు ఇవ్వడు. ఎక్కడ కూడా నిందింపబడటానికి అవకాశాన్ని ఇవ్వడు. అసమాధానానికి చోటు ఇవ్వడు. దైవ భయము కలిగిన వంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యెహోవా భయము, చెప్పండి, యెహోవా భయము, దేవుని భయము ఎవరికైతే ఉంటుందో దేవుడు వాళ్ళను ఆశీర్వదిస్తాడు. మరి అబ్రహాము ఎవరై అంటే దైవ భయము కలిగిన వంటి వ్యక్తి. అబ్రహాము దేవుని భయము కలిగిన వాడని ఎలా తెలుసు? ఏంటండి, ఎలా తెలుసు చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి అయ్యా. అబ్రహాము దేవుని యందలి భయభక్తులు గలవాడు అనే సంగతి ఎలా తెలుసు? ఎలా తెలుసు చెప్పండి. ఏం మాట్లాడట్లేదు వీళ్ళు? మీరైనా చెప్పండి అయ్యా. దేవుని మాటలు విన్నాడు కాబట్టి అంతేనా? చెప్పండి. అబ్రహాము గారు దైవ భయము కలిగిన వాడు అనే సంగతి బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పాడు? ఇస్సాకును బలి ఇచ్చే సమయంలో అతను అన్ని సిద్ధపరిచిన తర్వాత తన కుమారుని బలి ఇచ్చేటప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నాకు భయపడువాడు అనే సంగతిని నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను. చప్పడు కొట్టండి, హల్లెలూయా. నువ్వు చెప్పింది కరెక్టా రాంగా? ఇప్పుడు చెప్పు. దేవుని మాట విన్నాడు, వాస్తవమే. చెప్పింది చేశాడు. చెప్పింది చేసినప్పుడే ఆ వ్యక్తి దైవ భయము కలిగిన వాడు. దైవ భయము కలిగిన వ్యక్తి దేవుని పనిని మీరకుండా ఖచ్చితంగా చేస్తాడు. తనకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని అవసరతలు ఉన్నా, ఎన్ని ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నా దైవ భయము కలిగిన వాడు దేవుని పనిని ముందు చేస్తాడు. అతనే దైవ భయం కలిగిన వాడు. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు చేసిన వాడు దైవ భయం కలిగిన వాడు ఎలా అవుతాడు? ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాలను చక్కగా తెలియజేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా భక్తుడు చాలా చక్కగా ఈ విషయాన్ని తెలియజేశాడు. ఏమని? యెహోవా భయము, చెప్పండి, యెహోవా భయము వారికి
ఐశ్వర్యమునిచ్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పిన మాట వినాలి, పిలుపుకు లోబడాలి, చెప్పిన పనిని నువ్వు చేయాలి. ఒకటి పిలుపుకు లోబడాలి, రెండోది చెప్పండి ఏం చెప్పాను? ఏం చెప్పాను? ఆయన మాటను వినాలి. మూడోది చెప్పింది చేయాలి. చేసినప్పుడే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము అలాగే చేశాడు. పిలుపుకు లోబడ్డాడు, చెప్పిన మాటను విన్నాడు, చెప్పిన పనిని చేశాడు. కాబట్టే దేవుడు అంటున్నాడు, నీవు నాకు భయపడువాడు అనే సంగతిని దీన్ని బట్టి నాకు అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్. దైవ భయము కలిగిన వంటి వ్యక్తికి వాళ్ళ కొరకు దేవుడు ఏమవుతాడంట? గొర్రె పిల్లగా వధకు సిద్ధమైన గొర్రె పిల్లగా యేసయ్య మార్చబడతాడు. ప్రైజ్ ద లార్డ్. నీ కొరకు నీ భారమంతటిని మోయటానికి దేవుడు గొర్రె పిల్లగా అయినా మార్చబడతాడు. వధకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె ఆయన మార్చబడతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మధ్య ఒక ఆమె వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. మందిరానికి వచ్చింది. నా దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ అన్నయ్య అనింది. ప్రైజ్ లార్డ్ అమ్మ అన్న. ఇంట్లోకి పోయి ప్రైజ్ లార్డ్ వదినే అంటుంది. చెప్పండి, ఇంట్లోకి పోయి ప్రైజ్ లార్డ్ వదినే అంటుంది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నేను పిలిచాను, అన్న ఎవరు వదిన ఎవరు అంటే, మీరు అన్న అయినప్పుడు పాస్టర్ ఏమవుతుంది? పాపం ఎంత వరుసలు కలిపిందండి తల్లిగారు. ప్రైజ్ ద లార్డ్. వరుస క్రమాలు తప్పరు కొంతమంది. ఏంటంటే ప్రార్థన జీవితం ఉండదు, దైవ భయం ఉండదు, కానీ ఇలాంటి మాత్రం పాటిస్తారు. మరి నాకు అక్క అయినప్పుడు నువ్వు బావు కావాలి కదా, మా మర్దలు. ప్రైజ్ ద లార్డ్. కొందరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. సరే, ఏది ఏమైనా సరే దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందండి? చెప్పండి, దేవుని వాక్యం ఏమంటుంది? యెహోవా భయము చెప్పండి మనకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని సామెతల గ్రంథంలో మనం చదివాం, దేవుడిచ్చే ఆశీర్వాదము కంటే మన చేతుల కష్టార్జితమైన ఆశీర్వాదం ఎక్కువ ఎప్పటికీ కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే తప్ప మనము వర్ధిల్లలేం. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్లో మరొక మాట రాయబడి ఉంది. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలంటే, దేవునితో నీవు చెప్పండి, దేవునితో నువ్వు ఏం చేయాలి? చెప్పండి, దేవునితో నీవు దేవునితో నీవు అతుక్కోవాలా? బైబిల్ రాసి ఉంది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యేసు ప్రభు వారే చెప్తున్నాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారే చెప్తున్నాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వారు ఇంకా ఫలిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు అభివృద్ధి పరచబడాలంటే దేవునితో చెప్పండి, పక్కోళ్ళతో కాదు, అతుక్కోవాల్సింది. ఏంటంటే కొందరు ఉన్నారండి, వాళ్ళ మాట కలిసిందనుకో ఏమైపోతారంట? జిగురు దోస్తులు అయిపోతారు. జిగిరి దోస్తులు అతక్కపోతారు అన్నమాట. అందులో నుంచి లాగిన కూడా చెప్పండి, అందులో నుంచి లాగిన కూడా బయటికి రారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారే చెప్తున్నారు, మీరు ఐశ్వర్యవంతులుగా మారాలి అంటే మీరు నాతో చెప్పండి, నాతో మీరు అంటు కట్టబడాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే నీ జీవితంలో మార్పు అనేది రావాలి, మార్పు చెందాలి. దైవ భయము కలిగి
ఆశీర్వదించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 30 సంవత్సరాల క్రితం పాడా నేను ఆ పాట. ఆయన నా సంగీతము బలమైన కోటవు. చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడో పాడా, మర్చిపోయా నేను. 30 సంవత్సరాల క్రితం పాడా నేను ఆ పాటని. ఎందుకో ఈరోజు నాకు అట్లా పాడదామని దోచింది, పాడా. కరెక్ట్ పాడానో లేదో మీకే తెలుసు, ఎందుకంటే మీరు నాకంటే బాగా పాడతారు. ప్రైజ్ ద లార్డ్. మీరు నాకంటే బాగా పాడగలుగుతారు, నాకంటే బాగా మీరు చప్పట్లు కొట్టగలుగుతారు, అప్పుడప్పుడు పక్కోళ్ళని కూడా సప్పరిస్తుంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. 3వ మాట ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. 6వ వాక్యం. ఆయన అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో బైబిల్లో తేటగా మనకు కనిపిస్తుంది. మీరు ఎక్కడెక్కడో వెళ్ళకూడదు చదివేటప్పుడు, ఎక్కడికెక్కడికో వెళ్ళకూడదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులైతిరి. సమస్త జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులైతిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, జ్ఞానులు చేసేవంటి పని ఏమిటి? జ్ఞానము కలిగిన వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఒక్కొక్కసారి మా అంత జ్ఞానులే ఈ ప్రపంచంలో లేరు అనుకునే వాళ్ళు కూడా తలకిందులైపోతుంటారు. అవునా కదా? ఏంటంటే మా అంత తెలియగలడు, నా అంత జ్ఞానం గలడు ఈ సంఘములోనే లేడు అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళు ఏమైపోతారంట? చెప్పండి, ఏమైపోతారండి? మాట్లాడరేంటి? డిసెంబర్ నెల వచ్చింది కదా, మాట్లాడరు. ప్రైజ్ ది లార్డ్. ఏమైపోతారంటే తలకిందులైపోతూ ఉంటారు. ఎక్కడ తలకిందులైపోయారు? జ్ఞానులు ఎక్కడ తలకిందులైపోయారు? మరొకసారి ఇప్పుడు 2వ మాట చెప్పయ్యా. ఎక్కడ తలకిందులైపోయారు వాళ్ళు? సమస్త జ్ఞానము కలిగిన వాళ్ళు, బైబిల్లో జ్ఞానం కలిగిన వాళ్ళు, జ్ఞానులని పిలువబడిన వాళ్ళు ఎక్కడ తలకిందులైపోయారు చెప్పండి? పోవాల్సిన మార్గంలో పోకుండా ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళారమ్మా? హేరోదు దగ్గరికి వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య పుట్టాడు, ఆ నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం జ్ఞానులు చూశారు. జ్ఞానులు చూసి ప్రపంచ దేశానికి తెలియజేశారు. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడు అని ఈ జ్ఞానులు సమస్త జ్ఞానమును దయచేసిన యేసయ్యను చూడటానికి బయలుదేరేటప్పుడు ముందుగా ఏం నడిచింది చెప్పండి? ఏం నడిచిందండి అమ్మ? చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. నిద్రపోయాడు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దుప్పటి అండి వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జ్ఞానులు ఏం చేశారంటే ఆ నక్షత్రమును చూసి ఏం చేశారంట? నక్షత్రం చూసుకుంటూ వాళ్ళు ఆ నక్షత్రం ముందుకు వెళ్తా ఉంటే వీళ్ళు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళారు. వెళుతూ ఉన్న సమయాల్లో వీళ్ళ మైండ్లో ఏమెక్కింది చెప్పండి? ఏం ఆలోచన వచ్చిందంట? చెప్పండి, ఏం ఆలోచన వచ్చింది? సరే, ఆయన బెత్లెహేములో పుట్టాడు కదా, యూదా దేశంలో పుట్టాడు కదా, ఇక్కడ పుట్టిన వంటి వాడు హేరోదుకు తెలియకుండా ఎలా ఉంటుంది? కనుక మనం అక్కడికి వెళ్ళి చెప్పండి, అక్కడికి వెళ్ళి ఆయన అడిగి వెళ్దామని వెళ్ళిపోయారు. ఇక్కడ దారి తప్పిపోయారు వాళ్ళు. జ్ఞానులే. మీరు అనుకుంటారు నేను బైబిల్ బాగా చదువుతా, నేను వాక్యం బాగా ప్రకటిస్తా, నేను పాటలు బాగా పాడతా, నేను ప్రసంగాలు బాగా చేస్తా అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. ఉంటారు. మైక్ ఇచ్చి వాళ్ళని నిలబెడితే ఏం మాట్లాడాలో తెలియక, దేవుని స్తోత్రాలు, మీ అందరికి వందనాలు, వెనకాల పాస్టర్ గారు ఉన్నారు, ముందు మీరున్నారు, మధ్యలో నేనున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా కొరకు ప్రార్థన చేయండి, ఆమేన్ అనేసి
వెళ్ళిపోతుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడమని మైక్ ఇచ్చామనుకో, ఎక్కడ ఎత్తాలో తెలియక మధ్యలో ఎత్తుతారు. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. కొందరు మైక్ ఇచ్చామనుకో పాట పాడమన్నప్పుడు ఎక్కడ ఎత్తుతారండి? మన పిల్లలు కూడా అప్పుడప్పుడు ఎత్తుతుంటారు. ఏంటిది? పాట మధ్యలో పాట ఎత్తుతుంటారు. ముందు ఎత్తాల్సింది పోయి ఎక్కడ ఎత్తుతారు చెప్పండి? ఒక పాటను ఎత్తండి మీరు. మీకు అందరికి దండం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తానికి ఈరోజు ఏదో అయింది. మొత్తానికి పోయిన ఆదివారం వర్షంలో ఏదో కొట్టుకొని పోయింది. అందుకని ఈరోజు ప్రశాంతంగా కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు ప్రారంభం నుంచి పాట వేస్తారు, మధ్యలో ఎత్తుతారు. ఏంటండి? మధ్యలో ఎత్తుతా ఉంటారు. ఉన్నత ఉపదేశమందున సత్తువ గల సంగమందున కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందున. ప్రైజ్ ది లార్డ్. పాట ఎక్కడి నుంచి ఎత్తాలా? యేసయ్యా నీవేనా. అవును, మిమ్మల్ని ఎత్తమంటే మీరు ఎత్తలేదు కదా, ఇప్పుడు ఎందుకు పాడుతున్నట్టు మీరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చేవాడంటే ఏదో ఒకటి చేస్తాడు. రానమ్మకు రాగాలు ఎక్కువ అంట. ఈ మధ్య ఒక పాట పాడమని ఇస్తే పాట పాడి, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా వాడు కూడా స్టెప్ మర్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. మధ్యలో నీ రాకకై ఏచియుంటిని ప్రభువా నా ప్రార్థన. ఎంత దీనత్వం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఎత్తుతారు. అందుకని పల్లెటూర్లు పోయినప్పుడు వాళ్ళని అడిగి పాట పాడించుకుంటాం. అమ్మా ఏం పాట పాడు? యేసయ్య పాటే నాయన, అదే పాడు. యేసయ్య పాటే మనం పాడాలి, ఇంకా వేరే పాట పాడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ఇక్కడ ఈ జ్ఞానులు చేసిన వంటి పని ఏంటంటే, మేము జ్ఞానులము అని తను అనుకున్నారు. నక్షత్రం చూశారు, లోకరక్షకుడు పుట్టాడని వాళ్ళు గుర్తించారు కానీ జ్ఞానుల జ్ఞానం ఏమైపోయిందంట, మధ్యలోకి వెళ్ళేసరికి సాతాను వాళ్ళని ఏం చేశాడంట చెప్పండి? ఏం చేశాడండి? తారుమారు చేశాడు. అందుకని నేనంటాను, దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానము ఏ పాటిదండి? దేవుని జ్ఞానము కంటే మనం జ్ఞానవంతులము కాము. దేవునికి చాటి అయిన వారము మనము కాము. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం ఎవరిచ్చారు మనకి? పాట పాడే జ్ఞానం ఎవరిచ్చారు? వాక్యం చదివే జ్ఞానం ఎవరిచ్చారు? సంపాదించుకునే జ్ఞానం ఎవరిచ్చారు? చెప్పండి. దేవుడే. ఇవన్నీ కూడా దేవుడే మనకు కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దేవుడు మనకిచ్చాడు. మనుషులకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. మొదటి మాట ఏం చెప్పాను? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. రెండో మాట దేవుని భయము ఐశ్వర్యం ఇస్తుంది. మూడో విషయం ఏం చెప్పాను? సమస్త జ్ఞానమును అనే ఐశ్వర్యాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త జ్ఞానము
మనకేం చేస్తుందంట? ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. కానీ ఎప్పటికీ కూడా నువ్వు గర్వించకూడదు. నేను జ్ఞానవంతుణ్ణి, నేను తెలివిగలవాణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి, ఆస్తిపరుణ్ణి, నాకున్న ఆస్తి ఈ ఊర్లో ఎవరికి లేదు అనుకుంటే, ఒకవేళ దేవుడు దయదలిచి ఇదిగో నీ ప్రాణాన్ని నేను లేనిపోని చేసి నీ ప్రాణాన్ని పోగొట్టుకోబాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గర్వించవలసినటువంటి అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. సరే, 4వ మాటను చూద్దాం. 4వ మాట, రోమపత్రిక 11వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. రోమపత్రిక 11వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. వారికి రోషము పుట్టించుటకై అన్య జనులకు రక్షణ కలిగెను. అంటే వీళ్ళని చెప్పండి దాచిపెట్టింది. దుష్టులకు కనపడకుండా ఉండునట్లు వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ప్రజలను వీళ్ళు ఏం చేసిందంట? దాచిపెట్టింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎవరయ్యా అంటే రక్షణ అనే ఐశ్వర్యాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఎలా కలుగు చేస్తాడు అనేవంటి విషయాన్ని చూస్తే, శత్రు కంటిలో పడకుండా, శత్రు చేతిలో చిక్కుకోకుండా, దుష్టుని చేతుల్లో పడకుండా దేవుడు ఒక వ్యక్తి ద్వారా నిన్ను ఆయన కాపాడుతాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంట? వాళ్ళని తరమటానికి వెళ్ళిపోయారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఈమె చిన్నగా వారిని దింపింది. వారిని చిన్నగా దింపి ఆ తర్వాత వాళ్ళని సాగనంపి వెళ్ళేటప్పుడు ఆమె ఒక మాట అనింది, మీరు మీ ప్రజలతో పాటు వచ్చినప్పుడు నా కుటుంబానికి ఎటువంటి అపాయము తలపెట్టమని మీరు మాకు ప్రమాణం చేయమన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇదిగో నీ ఇంటి కిటికీకి ఎర్రని దారము కట్టుకొనుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఇంటి కిటికీకి ఎర్రని దారము కట్టుకోమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, యేసు ప్రభు బిడ్డలమని పిలువబడుతున్న మీరు, మారు మనసు పొంది రక్షించబడ్డామని అనుకుంటున్న మీరు, మీ జీవితంలో గుర్తింపు ఉందా? ప్రైజ్ ద లార్డ్. ఏషియా ఇంటికి, రహాబు అనే ఏషియా ఇంటికి ఏముందంటండి? ఎర్రని దారం గుర్తింపు ఉంది. మరి మీకు గుర్తింపు ఏంటి? వస్త్రన ధారణ అనేది గుర్తింపు ఉండాలి. ప్రార్థన అనే గుర్తింపు ఉండాలి. నడివేడికలో, ప్రవర్తనలో, ప్రతి విషయంలో ఒక గుర్తింపు అనేది నీలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కొందరు భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చిన్నగా ఒక మాట అంటే చాలా కదిలిచ్చేస్తారు. ఏంటండి? దుమ్ము దులిపేస్తారు. ఏముండదు, వెనక ముందు ఆలోచన చేయరు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళా మధ్యలో నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ఆగా, లేకపోతే నీ తాట తీసేస్తా అంటారు. మళ్ళా ఏంటండి? మధ్యలో నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఇక్కడే ఇప్పుడే అన్ను. వాడికంటే వాడేం తక్కువడా? వాడేమంటాడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక చోటుకి వెళ్తే ఇద్దరు ఆడోళ్ళు ఇట్ట పట్టుకొని ఇట్ట అంటున్నారా? ఏంటని? ఎద్దులు కలబడ్డప్పుడు కాళ్ళు దూవుతాయి. ఎట్లా చెప్పండి? ఇద్దరు ఆడోళ్ళు ఏంటనే, రా చూసుకుందాం రా అంటారు. ఎట్టా? నాకు రాలేదులే, మీరు బాగా కొడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన వంటి విషయాన్ని చూస్తే దైవజనుడైన పౌలు గారు చాలా చక్కగా తెలియచేశారు. అందుకని ఆయన అంటున్న మాట ఏంటి? రక్షణ అనే ఐశ్వర్యాన్ని దేవుడు మనకు కలుగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. మొదట ఆశీర్వాదం అనే ఐశ్వర్యము, రెండోది దేవుని భయము అనే ఆశీర్వాదము, మూడోది జ్ఞానం అనే ఐశ్వర్యము, నాలుగోది రక్షణ అనే ఐశ్వర్యమును దేవుడు మనకు కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐదోది చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం.
చదవాలి. అయినను ప్రైజ్ ద లార్డ్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నట్లయితే అయినను బలాధికము అని ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో బలాధికము అనే ఐశ్వర్యమును దేవుడు మనకిస్తాడు. బలాధికారం అనే ఒక ఐశ్వర్యమును దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఎలా కలుగు చేస్తాడు? బైబిల్లో మనం చాలా మందిని చూడొచ్చు. గిద్యోను చూడొచ్చు, ఏసేపును చూడొచ్చు, దావీదును చూడొచ్చు, ఏంటండి బిలామును చూడొచ్చు, ఇంకా చాలా మందిని మనం చూడొచ్చు బైబిల్లో. బలాధికమనే ఐశ్వర్యాన్ని దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఎలా కలుగు చేస్తాడు? ఇప్పుడు యేసేపును చూద్దాం. యేసేపు విషయంలో ఒక సాదాసీద మనిషి, మామూలు వ్యక్తి అండి. తన హృదయంలో ఏముంది చెప్పండి? తన హృదయంలో ఉన్నదేంటి? దేవుని, చెప్పండి, హృదయంలో దేవుని భయం ఉంది. కొంతమంది నటిస్తారు, భయం ఉన్నట్టుగానే నటిస్తారు. ప్రైజ్ ద లార్డ్. భయం ఉన్నట్టుగా నటిస్తారు, కానీ వారిలో ఎంత మాత్రం కూడా భయం అనేది అస్సలు కనపడదు. భయం కొంచెం కూడా వారిలో కనపడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ మాట చెప్పాడు మరొకసారి. అయినను మామూలమైనది కాక దేవుని యందున్నట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము, చెప్పండి, మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు మీకు కలదు. ప్రైజ్ ద లార్డ్. బలాధికారం అనే ఐశ్వర్యమును దేవుడు ఎవరికి ఇచ్చాడు? చెప్పండి, ఎవరిచ్చాడంట? ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు చక్కగా చెప్పాడు, మట్టి ఘట్టములో ఈ ఐశ్వర్యమును మాకు నీవు కలుగు చేసావు. మట్టితో మనల్ని తయారు చేశాడు. జీవవాయుని ఓదగా చూడండి ఎలా ఉన్నాం మనం ఇప్పుడు. మహిమాత్మను పొందిన వారముగా, దేవుని ఆత్మను ధరించుకుని వారముగా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అందంగా ఉన్న వాళ్ళ కాదా? చెప్పండి, అందంగా ఉన్నారా లేరు? అందరూ మట్టితో మనిషిని చేసి అందులో ఏం పెట్టాడంట? దేవుడు తన మహిమాత్మతో మనల్ని నింపినాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు ఇక్కడ అంటున్నారు ఏమని? మట్టి ఘట్టములో ఈ ఐశ్వర్యమును మాకు కలుగు చేసావు. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద దేవుడు మనల్ని మనుషులుగా చేసి ఈ లోకములో ఉన్న ఐశ్వర్యాన్ని అంతయు దేవుడు మనకు దయచేశాడు. అందుకని యెషయా గ్రంథంలో మనం చదివాం, యెహోవా ఐశ్వర్యము, చెప్పండి, చదవండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 6వ వాక్యం. జనుల యొక్క ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు. జనుల యొక్క ఐశ్వర్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ ఐశ్వర్యమును మనం అనుభవించాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలంటే మెలుకు కలిగి జాగ్రత్తగా ఆయన సన్నిధిలో నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట, 6వ మాట, 22వ అధ్యాయం సామెతల గ్రంథం, సామెతలు 22వ అధ్యాయము 7వ వాక్యం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. ప్రైజ్ ద లార్డ్. అప్పు ఇచ్చేది ఎవరో చెప్పండి? అప్పు ఇచ్చిన వానికి
అప్పు తీసుకున్నవాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరికి దాసులుగా ఉండాలి? చెప్పండి, ఎవరికి దాసులుగా ఉండాలనుకుంటున్నారు? మరి దేవునికి దాసులుగా ఉండాలంటే మరి అప్పులకు దాసులు ఎందుకు అయిపోయారు? చెప్పండి. మీరు అనుకోవచ్చు, మన మనుషులం కదండి, ఇబ్బందులు ఉంటాయి కదా, అవసరాన్ని బట్టి అప్పు తీసుకోవాలి కదా అంటారు. దేవుని పిల్లలు అసలు అప్పే చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. తీసుకున్నవాడు నమ్మకంగా ఇచ్చేయాలి. ఇచ్చినవాడు ఇచ్చిన మట్టుకే నమ్మకంగా తీసుకోవాలి, కానీ ఎగస్ట్రా వడ్డీలు తీసుకోకూడదు. బైబిల్లో రాస్తుంది, ఎంత ఉందో అంతే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో రాస్తుంది, అప్పుల గురించి కూడా రాస్తుంది. ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తీసుకున్నవాడు ఇవ్వకపోతే ఇచ్చిన వారిని క్షమించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు క్షమించరే, ఏం చేస్తారు? కేసు పెట్టేస్తారు, పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తారు, కోర్టు మెట్టికి దాకా చేస్తారు. చివరికి ఈడు డబ్బులు నీకు ఇవ్వాలని పెట్టుకున్న డబ్బులు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టేటట్టు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వము చేయను. దేవుడు మనకి ఏం చేస్తాడంటే అధికారము అనే ఐశ్వర్యాన్ని ఇస్తాడంట. దేవుని పిల్లలకు దేవుడు అధికారం అనే ఐశ్వర్యముని ఇస్తాడు. ఏదో ఒక రోజున నీవు ఒక గొప్పవాడిగా మార్చబడతావు, ఒక అధికారిగా నువ్వు నియమించబడతావు. దేవుడు తప్పనిసరిగా నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చెప్పబడిన ఈ ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి దైవ భయము కలిగి వాక్యానుసారంగా నడిపించబడాలనేదే ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మొదట ఏం చెప్పాను నేను? యెషయా గ్రంథంలో ఏమన్నాను? జనుల ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు. జనులకి ఐశ్వర్యం మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలి? 10వ అధ్యాయము 22వ వాక్యం మొదటి మాట ఏం చెప్పాను? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నీ చేతుల కష్టార్జితం వలన కలిగే ఆశీర్వాదం ఎప్పటికీ గొప్పది కాదు. రెండో మాట, యెహోవా భయం వలన నువ్వు ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చే ఆశీర్వాదం వలన ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. రెండోది, దేవుని భయం ఉండటం వలన ఆశీర్వదించబడతావు. మూడోది, జ్ఞానము వలన, దేవుడిచ్చే జ్ఞానం వలన నీవు జ్ఞానం అనే ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. నాలుగోది, యెహోవా రక్షణ అనే ఐశ్వర్యం. రక్షణ అనే ఐశ్వర్యం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు నీ చుట్టూ తన రక్షణ అనే కంచెను వేస్తాడు. తర్వాత ఐదోది, బలాధికారం అనే ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత ఆరోది, అధికారం అనే ఐశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా దేవుడు మీకు దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశోధుల్లో నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశోధుల్లో నా కంట పడగానే, మౌదును నేనే మౌదును, మౌదును నే మౌదును,
మౌదును నేనే మౌదును నే మౌదును జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ గొప్ప పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ గొప్ప పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ మౌదును నేనే మౌదును మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకై రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు. ఇది గడిచి నీ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. కంటికి రెప్పవలే మీరు కాపాడి మా మార్గాలు ప్రయాణాలు పని పట్లలో తోడుండి సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దిన ఈ ఆరాధనలో ప్రభు ఈ రీతిగా నీ పాద సన్నిధిలో మేమంతా కూడి నిన్ను మహింపరచుటకు స్తుతించుటకు నీ నామాన్ని కొనియాడుటకు సహాయం చేసినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగాను మహిమకరంగా నడిపించినందుకే నీకు స్తోత్రాలయ్యా. నీ యొక్క మెండైన దీవెన దయచేయి. నీ జీవము కలిగిన మాటలు అయ్యా నీ దాసుని నోట ప్రభు ధారాళముగా ఇంకనూ మీరు మాట్లాడించి ఇసంగా సరిహద్దుల విషయాలు పరిచి నీ కృపాక్షేమము సమాధానం మాకు అనుగ్రహించి నడిపించమని నజడని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుచున్నాం తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కొడుచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంత వరకు స్థాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.